నీలకంఠ్ ధామ్ ఇది స్వామినారాయణ టెంపుల్ అండి. గుజరాత్‌లోని వడోదరా సిటీలో పొయిచా గ్రామంలో ఉంది. 105 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్‌ని నిర్మించారు. నర్మదా నది ఒడ్డు పక్కన. సో, దీని డిజైన్ గాని ఎవ్రీథింగ్ చాలా బావుంది. అటు సైడే ఉంది. అదిగోండి చూస్తానికి నర్మదా నది ఒడ్డున అదనమాట. సో, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలామంది చూడ్డానికొచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే టెంపుల్ డిజైన్, ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ స్వామినారాయణ టెంపుల్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ స్వామినారాయణ టెంపుల్ చాలా చోట్ల ఉంటది. గుజరాత్‌లో, అహ్మదాబాద్‌లో, గాంధీనగర్‌లో, అక్షర్ధామ్, నీల్కంఠ్ ధామ్ అలా ఉంటాయన్నమాట. ఇంతకీ ఎవరు ఈ స్వామినారాయణ అంటే ఆయన ఒక యోగి. ఏంటి మన ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి సాయిబాబా, సత్య సాయిబాబాని మనం ఎలా పూజిస్తా ఉంటామో, ఇక్కడ గుజరాత్‌లో కూడా ఈ స్వామినారాయణ్‌ని పూజిస్తా ఉంటారు. ఆయన్నేంటంటే కృష్ణుడి అంశగా పూజిస్తారనమాట. ఆయన కూడా ఏంటంటే ఎక్కువ భక్తి మార్గాన్ని అందరికీ అప్పట్లో ప్రచారం చేస్తా ఉండేవాళ్ళు. సో, ఇదండి ఆయన గురించి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి టెంపుల్‌ని చూద్దాం రండి. అదంతా వాళ్ళెళ్ళేది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇటు సైడ్ నుంచి వస్తే అవతారాలున్నాయి. దశావతారాలున్నాయి గదా! విష్ణుమూర్తి మన స్వామి విష్ణుమూర్తికి గల అవతారాలు, దశావతారాలున్నాయి గదా! దాన్ని కృష్ణ స్వరూప్ ఆయనది ఇదేమో ఫ్రంట్ శివాలయం ఉంటది. ఆ శివలింగం ఉంటది. దానికి వాటరు. ఆయనకి ఎదురుగా ఇట్లా ఒక్కొక్క అవతారం గురించి చెప్పారు. నరసింహ అవతార్, పరశురామ అవతార్, వామన్ అవతార్, అన్ని అవతారాల గురించి. దాని ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా శివలింగాలు, వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టాడు. నెక్స్ట్ ఇట్లేమో టెంపుల్‌ని డిజైన్ చేశారు. వరాహ అవతార్, నరనారాయణ అవతార్ అలా. మీరెవరన్నా ఈ టెంపుల్‌ని చూసారా? ఇది సైడ్ నుంచి చూస్తే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇది. అసలు చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి. ఈ స్వామినారాయణ అసలు పేరు ఘనశ్యామ్ పాండే. ఆయనేంటంటే కృష్ణుడికి పరమ భక్తుడనమాట. సో, అందుకనే ఆయన భక్తి మార్గాన్ని అవలంబించేవాళ్ళు. అందరికీ భక్తి బోధనలు చేసేవాళ్ళనమాట. ఆ పైన గోల్డ్ కలర్‌లో కనిపిస్తున్న దగ్గరే స్వామినారాయణ విగ్రహం ఉంటదండి. ఇక ఈ చుట్టూ ఏంటంటే మన విష్ణుమూర్తికి కల అవతారాలు, దశావతారాలన్నీ పెట్టారనమాట. ఇంతకీ మీకు ఎన్ని అవతారాలున్నాయి? ఇవన్నీ ఐడియా ఉన్నాయా? మ్యాక్సిమం అందరికి ఐడియానే ఉండుంటది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం దశావతారాలుంటాయండి. అంటే 10 అవతారాలుంటాయి. ఎవరికుంటాయి? మన విష్ణుమూర్తికి ఉంటాయన్నమాట. మన విష్ణు భగవాన్‌కి ఉంటాయి 10 అవతారాలు. వాటిని దశావతారాలు అంటారు. సో, మామూలుగా అయితే పురాణాల ప్రకారం ఆయనకి 24 అవతారాలున్నాయి అనున్నాయి. కానీ మ్యాక్సిమం చెప్పుకునేది దశావతారాలనమాట. వాటిల్లో మెయిన్‌గా మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ, కృష్ణ, బలరామ, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి కల్కి అవతారం. చూడండి అలా చుట్టూ అన్ని అవతారాలు ఉంటాయి. ఆ పైన వచ్చేటప్పటికి పైన స్వామినారాయణ టెంపుల్ ఉందన్నమాట. సో, అలా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఈ అవతారాల చుట్టూ ఎదురుగా వచ్చేటప్పటికి ఇలా శివలింగాలు ఉన్నాయి. దాని మీద వాటర్ అలా పడతా ఉంటాయి. ఆ విధంగా డిజైన్ చేశారు. అసలు చూడ్డానికి ఈ వీడియోలో కంటే చూడ్డానికి చాలా బాగుంది. ఇదిగో దత్తాత్రేయ అవతారము ఇది.
ఎదురుగా కనిపించేది అదంతా నర్మదా రివర్ అనమాట. ఇప్పుడు వాటర్ తక్కువగా ఉండబట్టి అలా ఉంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ. మీరు కూడా ఒకసారి చూడాలి. అటు సైడ్ గనక వస్తే, గుజరాత్ గనక వస్తే ఒకసారి దర్శించుకోండి. ఇదేనండి స్వామినారాయణ టెంపుల్. ఇదే నీలకంఠ్ ధామ్ స్వామినారాయణ టెంపుల్ అనమాట. అసలు ఆ డిజైన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అసలు చూడటానికి కళ్ళు చాలవు. ఈ టెంపుల్స్ అవన్నీ కూడా సేమ్ ఇంతే ఉంటాయన్నమాట. డిజైన్ అదంతా చాలా బావుంటది. బాగా మెయింటైన్ చేస్తారు ఈ వీళ్ళు. చెప్పాను కదా! అక్షర్ధామ్ గూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ అనమాట. అది ఆయన విగ్రహము. సో, టెంపుల్ చుట్టూ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసాం గదా! అవతారాలు అవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. దాని చుట్టూ ఇట్లా వాటర్ ఫౌంటైన్ అలాగుండింది. ఇక్కడ ఈయన ఇంకో గురువు అనమాట రామానుజన్. రామానుజన్ స్వామీజీ. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్. ఆ డిజైన్ గానీ, కన్‌స్ట్రక్షన్ గానీ అబ్బా! చాలా బావుంది చూడ్డానికి. 2 కళ్ళు చాలట్లేదు. చూడండి మీరు కూడా ఒకసారి. ఇది బాలస్వరూప్ అనమాట. చూడండి ఇంకా ఉయ్యాల కట్టి ఎలా ఊపుతున్నారో. సో, కింద టాయ్స్ అన్నీ పెట్టారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఊపాలని చూస్తున్నారు. చూడండి కార్లు, టాయ్స్
అవన్నీ పెట్టారనమాట. బాలస్వరూప్ స్వామినారాయణ. కష్టభంజన్ హనుమాన్ టెంపుల్ అండి ఇదొచ్చేటప్పటికి. ఇందులోనే ఉంది. సో, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కష్టభంజన్ హనుమాన్ టెంపుల్. ఇదంతా చూడండి నర్మదా రివరు. వాటర్ బాగా ఫ్లో అయితే ఇంకా చాలా అందంగా ఉంటదనమాట. సో, ఇది టెంపుల్ చుట్టూ ఇలా ఉంది. సో, మా చిన్నోడీన. ఇది గోదమ్ అంటారండి. 108 ఆవు తలల నుంచి నర్మదా రివర్‌లో నుంచి వాటర్ ఫ్లో అయ్యేటట్లు డిజైన్ చేశారనమాట. సో, అందరూ కాళ్ళు, చేతులు బాడీ మొత్తం తడిపేసుకొని వెళ్తా ఉంటారు. అది ఒక తీర్థంలాగా భావిస్తారనమాట. మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ తోటి మా పిల్లలు.